హాయ్ వీక్షకులు, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటెం కరివేపాకు కారం పొడి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము కలమాకు కారం పొడి వేసుకుందాము. ఒక పెద్ద కట్టె తీసుకున్నాం కదా, కడిగిన దీన్ని కడిగి ఫ్యాన్ గాలి కారబెట్టుకుని కట్టను మొత్తం రెబ్బేసుకుందాం. ఇట్లా కలమాకు మొత్తము రెమ్మేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇట్లా ఒక గిన్నె నిండా ఇట్లా కలమాకంతా వేయించుకొని ఇట్లా ఒక గిన్నె నిండా నింపుకోవాలి. ఇట్లా దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాం కదా, ఒక 2 చెంచాల నూనె పోసుకుందాము. 2 చెంచాలు, చిన్న చెంచాతోటి చాయ్ చెంచాతోటి నూనె పోసుకుందాం. 2 చెంచాలు. దీంట్లోనే ఒక 4-5 మెంతులు వేసుకున్నాం. మెంతులు వేసుకున్నాం కదా, శనగపప్పు వేసుకుందాం. పచ్చి శనగపప్పు ఒక అప్పేటకంతా శనగపప్పు వేసుకొని కలుపుకుందాం. దీంట్లోనే మినపప్పు వేసుకుందాం. మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ధనియాలు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. కలర్ కూడా మారుతుంది కదా. ఇప్పుడు ఒక చెంచా జీలకర్ర వేసుకున్నాం. ఇంకా అంది కదా, దించేసుకున్నాం. ఇది దించేసి పక్కకు పెట్టుకున్నాం. మళ్ళీ ఇదే కడాయిలో ఒక చెంచా నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాం. మంచిగా కలగాలితోటి కలుపుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి కదా, దించేసుకున్నాం. ఇక మళ్ళీ ఇదే కడాయిలో ఒక చెంచా నూనె పోసుకొని కలమాకు కూడా వేయించుకుందాం. చిన్న మంట మీద వేయించుకుందాం మంచిగా. అలా మంచిగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెము చింతపండు వేసుకుందాము. చింతపండు ఇంట్లోనే వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఒక చెంచా జరంతా, సగం చెంచా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు జర మంచిగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇట్లా ఇట్లా గలగల సౌండ్ రావాలి. మంచిగా పొడి మంచిగా అవుతుంది. మెత్తగా రాకుండా పొడి పొడి వస్తుంది. ఇట్లా ఇప్పుడు ముందు పప్పు మిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. దీంట్లో కూడా సగం చెంచా ఉప్పు వేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. మీరు మొదలు దీంట్లో సగం చెంచా పసుపు వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకొని ఒక సెకండ్ ఉంచుకొని దీన్ని చేసుకుందాం. ఇక దీంట్లోనే చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ దించేసుకుందాం. ఇక అయిపోయింది.
ఇట్లా మిరపకాయలు పప్పులు వాళ్ళు ఇట్లా పట్టుకున్నాం కదా, దీంట్లోనే కల్లమాకు వేసుకుందాం. ఇక ఇట్లా కల్లమాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఒక 10-15 ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి తింపేసుకుందాం అంతే. మిక్సీ పట్టుకమైపోయింది కదా. నేను ఎల్లిపాయలకు బదులు ఎండుమిర్చి అని చెప్పిన, సారీ మర్చిపోయినా నేను. ఇంతే నేను చెప్పినట్టు వేసుకోరి, చాలా బాగా వస్తుంది. ఇట్లా రోజు ఇంత వేడివేడి అన్నంలో వేసుకొని తినాలి, హెల్త్ కూడా చాలా మంచిది. అంతే చెప్పిన విధంగా వేసుకోరు.